హలో గైస్, బేసికల్గా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఏంటి? ఖచ్చితంగా సినిమాలే. సో సినిమా అంటే మనకు చాలా ఇష్టం. సో సినిమాలో ఎంతసేపటికి హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోయిన్లే కాదు, సినిమాని మనకు అందించే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు? డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ లేనిదే సినిమానే లేదు. సో ఈ రోజు మన కంటెంట్ డైరెక్టర్స్ అనమాట. సో ఓవరాల్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి డైరెక్టర్స్ కెమెరా బ్యాక్ సైడ్ ఉండి చాలానే కష్టపడతారు. సో ఈ క్రమంలో ఈ రోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఇందులో నెంబర్ 1 డైరెక్టర్స్లో నెంబర్ 1 అనగానే మనకు గుర్తొచ్చే పేరేంటి? ఆబ్వియస్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు. సో పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళితో సినిమాలు చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అది టాలీవుడ్డా, కోలీవుడ్డా, మాలీవుడ్డా కాదు, ప్రతి ఒక్క హీరోనో యాక్టర్ రాజమౌళి సినిమాలో జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే హీరోలు, యాక్టర్లు వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిపోయేటట్టున్నారు రాజమౌళి తీసేటటువంటి సినిమాల వల్ల. ఎందుకంటే సినిమాలు అనేవి రాజమౌళి చాలా లేట్గా తీస్తారు. సో కంపారిటివ్లీ కొంతమంది డైరెక్టర్స్తో కాస్త కంపేర్ చేస్తే సినిమాని తీయడానికి మినిమం 2 ఏళ్ళు, మ్యాక్సిమం 3 to 5 years వరకు తీసుకుంటారనమాట. సో బాహుబలి ఫ్రాంచైజ్ అలానే జరిగింది. సో సుమారు ఒక 5 years స్పెండ్ చేయాల్సి వచ్చింది. అండ్ అంతేకాకుండా ఆయన సినిమాని ఇంత లేట్గా తీయటం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రాజమౌళి గారు ఓవరాల్గా కెరీర్ మొత్తంలో కూడాను మహా అయితే ఒక 20 నుంచి 25 సినిమాలు మాత్రమే తీయగలరేమో అన్న క్వశ్చన్ రైజ్ అయింది. సో రాజమౌళితో సినిమాలు చేయాలనుకునేటటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా రాజమౌళితో వర్క్ చేయాలనేటువంటి ఆ ఫీలింగ్ని కోల్పోయేటటువంటి ఛాన్సెస్ ఉంది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఎస్ఎస్ఎంబి 29th సినిమా అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ సినిమా ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఒక 2 ఏళ్ళు పట్టేటటువంటి ఛాన్స్ ఉంది. 2027లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది అని ప్రెసెంట్ ఒక టాక్ నడుస్తోంది. సో ఇన్ కేస్ అదేగా నిజమైతే ఆబ్వియస్లీ రాజమౌళి సినిమా కంప్లీట్ చేయడానికి 2030 వరకు తీసుకున్నా కూడాను ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో సీనియర్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అంటే బాలీవుడ్లో చూసుకుంటే సంజయ్ లీలా బన్సాలి, సో వీరు కూడా ఏంటంటే సినిమాలు చాలా లేట్గా తీసేవాళ్ళు. సో సుమారు 2 దశాబ్దాల కాలం పాటు గమనించినట్లయితే ఆయన కేవలం 6 సినిమాలు మాత్రమే తీశారు. అంటే సుమారు 20 సంవత్సరాల్లో ఆయన కేవలం 6 సినిమాలు మాత్రమే తీశాడు. ఇండస్ట్రీ హిట్సే, బట్ ఓవరాల్గా ఆయనతో వర్క్ చేయాలనుకునేటువంటి యంగ్ హీరోస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో కూడా చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి దగ్గర ఉన్న మరో ప్రాబ్లం ఏజ్ ప్రాబ్లం. సో ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి గారి ఏజ్ 50+ ఉంది. సో ఇన్ కేస్ ఈ ఎస్ఎస్ఎంబి మహేష్ బాబుతో తీస్తున్న సినిమానే ఒక 5 years అయిపోతే సో ఎస్ఎస్ రాజమౌళి కూడా సినిమాలు తీయాలనేటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అండ్ ఏజ్ పెరిగే కొద్ది ఏమైపోతాయంటే క్రియేటివ్ థాట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సినిమాలు రావడం చాలా కష్టం. సో వీలైతే ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమాలు ఇంకాస్త తొందరగా తీస్తే బెటర్ అని చాలా మంది కోరుకుంటున్నారనమాట. సో ఓవరాల్గా ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి మహాభారతం తీయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఈరోజు డైరెక్టర్స్ కంటెంట్లో సెకండ్ కంటెంట్ వచ్చేసరికి అట్లీ. సో అట్లీ కూడాను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ఫుల్గానే మంచి బ్లాక్ బాస్టర్లు ఇచ్చినటువంటి సినిమా. ఇక లాస్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమా షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్. సో ఈ సినిమా సుమారు 1000 కోట్లు కలెక్ట్ చేసింది. దీని తర్వాత అట్లీ ఎవరితో సినిమా చేస్తాడో క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడు పుష్పతో సినిమా చేయబోతున్నాడు. అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకున్నారు. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడాను ఆఫ్టర్ పుష్ప తర్వాత 2 బిగ్ ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయడం జరిగింది. ఒకటి గురించి త్రివిక్రమ్ గారి సినిమా, సెకండ్ అట్లీ అనమాట. సెకండ్ అట్లీ విషయానికి వచ్చేసరికి అట్లీ కూడా చాలా డెడికేషన్తో ఉండే మనిషి. సో సుమారు ఈయన తేబోటినటువంటి సినిమాకి 600 కోట్ల వరకు బడ్జెట్ని పెట్టుకున్నారంట. ఇందులో 100 కోట్లు డైరెక్టర్కి, 300 కోట్లు హీరోకి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి హాఫ్ పైన అంటే 50% కంటే 60-70% వరకు కూడాను డైరెక్టర్ హీరోనే ఆ బడ్జెట్ని తీసుకున్నారు. సో మిగతా దాంట్లోనే సినిమాని కంప్లీట్ చేయాలి. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కొన్ని ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోమని చెప్పారంట. సో దానికి సంబంధించిన వర్కౌట్ పనిలోనే ప్రెసెంట్ యూరోప్ ట్రిప్లో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాక్ వస్తుంది. ఇక అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమాలో ఒక మేజర్ పాయింట్ ప్రెసెంట్ లీక్ అయింది. మనకు తెలుసు కదా అమరన్ హీరో. సో శివకార్తికేయన్ స్టార్టింగ్లో అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ అయినటువంటి ఒక హీరో. సో స్టార్టింగ్ రిపోర్టర్గా పనిచేసి యాంకర్గా మారి సైడ్ క్యారెక్టర్లు చేసి ఫ్రెండ్ రోల్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ ప్రెసెంట్ సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నారు. సో అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నటువంటి ఈ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీలో శివకార్తికేయన్ని తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. బట్ ఇందులో హీరోగా కాదు విలన్గా తీసుకుంటున్నారంట. సో ప్రెసెంట్ ఇదే జనరేషన్ మొత్తానికి షాక్ గురి చేసింది. సో ఓవరాల్గా సినిమా లవర్స్ అందరికీ ఏంటంటే శివకార్తికేయన్ ఒక మంచి లవర్ బాయ్ గానో లేదంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయడం గానో ఎంటర్టైన్మెంట్ అందించడంలో శివకార్తికేయన్ అంటే మనకి చాలా ఇష్టం. అంటే నాట్ ఓన్లీ ఏమంటారు తమిళ వాళ్ళకని కాదు కానీ తెలుగు వాళ్ళకి కూడా శివకార్తికేయన్ అంటే ఒక మంచి అభిమానమే ఉంది. సో నెక్స్ట్ తీయబోతున్నటువంటి అట్లీ ప్రాజెక్ట్లో శివకార్తికేయన్ని ఒక లీడ్ నెగిటివ్ రోల్లో చూపించబోతున్నారంట. సో ఇది ప్రెసెంట్ వినిపిస్తున్నటువంటి టాక్ మాత్రమే, ఎక్కడ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు.
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అట్లీ రాజారాణి సినిమా తీసినప్పుడే శివకార్తికేయన్తో వర్క్ చేద్దాం అనుకున్నారంట. సో ఆ టైంలో శివకార్తికేయన్ గారు కూడా చాలా బిజీగా ఉండటంతో ఆ క్యారెక్టర్ జైకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్గా ప్రెసెంట్ నెక్స్ట్ రాబోతున్నటువంటి ఐకాన్ స్టార్ మూవీలో శివకార్తికేయన్ గారు ఖచ్చితంగా కనిపించబోతున్నారు అన్న విషయం అయితే కన్ఫర్మ్ అయింది. కానీ సో ఏ రోల్ ఇస్తున్నారు, లీడింగ్ రోల్ ఇస్తున్నారా లేదంటే నెగిటివ్ రోల్ ఇస్తున్నారా అనేది అంటే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. సో అట్లీ సినిమాలో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక థర్డ్ వన్, తెలుగు డైరెక్టర్స్లో మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే ఎలాంటి ఫ్లాప్స్ లేకుండా ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఉన్నప్పటికీ జనాలని ఎంటర్టైన్ చేయడం, జనాల పల్స్ని గ్రాప్ చేయడం, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒక అనిల్ రావిపూడి గారే. ఇప్పటి వరకు 8 సినిమాలు తీస్తే 8 సినిమాలు కూడా సూపర్ హిట్గా వచ్చాయి. సో వీటన్నిటి సినిమా మీద అంటే సరిలేరు నీకెవరి దగ్గర నుంచి F2, F3 సిరీస్ కానీ లేదా లేటెస్ట్గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇవన్నీ కూడా కాస్త ఎక్స్పెరిమెంటల్ మూవీసే. అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు రాలేదు. సో భగవంత్ కేసరితో బాలకృష్ణ గారిని కూడాను కాస్త డిఫరెన్షియల్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో అనిల్ రావిపూడి గారు ఏంటంటే సినిమాకి ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాక సో ఎన్ని డేస్ షూటింగ్ లేదా ఎన్ని రోజులు డేట్స్ అనేవి దొరుకుతాయనే విషయం మీద చాలా పర్టికులర్గా ఉంటారు. సో ఈ క్రమంలో నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని రోజులు డేట్ ఫిక్స్ అయిందో తెలుసు. సినిమా షూటింగ్ ఓవరాల్గా మొత్తం 90 days. ఎస్, జస్ట్ 3 monthsలో ఈ సినిమాని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట అనిల్ రావిపూడి. సో అనిల్ రావిపూడి గారి వర్షంలో చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ఎమోషన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకున్నట్లయితే టైమింగ్, ఎమోషన్స్ని క్యారీ చేయడంలో సో ఈయన తర్వాత ఎవరైనా బాస్ అంటే బాసే. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక దాంతోపాటు అనిల్ రావిపూడి గారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా పర్టికులర్ డేట్లో కంప్లీట్ చేస్తారు ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేకుండా. ఈసారి ఏంటంటే అందులో బాస్తో చేస్తున్నటువంటి సినిమాలో కేవలం 90 daysలో సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఇన్ కేస్ 90 daysలో సినిమా కానీ పక్కగా కానీ కంప్లీట్ చేయగలిగితే ఇక పెద్ద హీరోలు అందరూ కూడా ఈ గ్రేడ్ 1 స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో, మహేష్ బాబు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే అనిల్ రావిపూడి గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా టైం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు రాజమౌళి గారి లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా చేస్తారంటే వాళ్ళ సినిమా కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో అందువల్ల ఎంత వీలైతే అంత తక్కువ టైంలో సినిమాని కంప్లీట్ చేయగలిగితే ఆ డైరెక్టర్లకి అవకాశాలు పెరుగుతాయి. సో ఈ క్రమంలో కానీ అనిల్ రావిపూడి గారి చెప్పినటువంటి 90 daysలో సినిమాని కంప్లీట్ చేసి 2026 కల్లా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాని రిలీజ్ చేయగలిగితే మాత్రం సో వరుస పెట్టి అనిల్ రావిపూడి గారికి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అంతేకాకుండా డైరెక్టర్స్ వర్షన్లో పూరి జగన్నాథ్ గారికి ఇప్పటి వరకు ఉంది. సో 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేయగలరని. సో ఇన్ కేస్ అనిల్ రావిపూడి గారు 3 నెలల్లో కంప్లీట్ చేశాడంటే మాత్రం ఇంకా అందరి హీరోలు, ప్రొడ్యూసర్లు అనిల్ రావిపూడి గారి ఆఫీస్ ముందరే ఉంటారనమాట. సో ఓవరాల్గా ఒక గేమ్ చేంజర్గా మారబోతున్నాడు అన్న విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. బట్ దీన్ని అనిల్ రావిపూడి గారు నిలబెట్టుకుంటారా లేదని చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ప్రెసెంట్ వశిష్ఠ డైరెక్షన్లో రాబోతున్నటువంటి విశ్వంబరలో బిజీగా ఉన్నారు. అండ్ తర్వాత దసరా ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ ఓదెలా సినిమాతో రాబోతున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ మధ్య గ్యాప్లోనే ఒక 90 days షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అనిల్ రావిపూడి గారికి. సో అనిల్ రావిపూడి గారు తీసినటువంటి తీయబోతున్నటువంటి ఈ 9th ఫిల్మ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో డైరెక్టర్స్ గురించి చెప్పారు కదా, ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, తమిళ డైరెక్టర్ అట్లీ కావచ్చు, తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కావచ్చు. సో ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి లేదా పాన్ ఇండియన్ లెవెల్లో సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ప్రెజెంట్ మన ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. సో వీళ్ళలో మీకు బాగా అంటే మీ ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకోగలిగినటువంటి డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో మళ్ళీ ఒక అద్భుతమైన మరో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎవ్రీడే ఒక 8 to 10 minutes లోపల మీలాంటి ఒక వీడియో మీ ముందుకు వచ్చి చేరుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.